లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి పాపాన్ని క్షమించగలిగిన వారు ఒక్కరే ఒకరు, యేసు ప్రభుల వారు. ఆయన దగ్గరికి రండి, మీ పాపాలని క్షమిస్తాడు. మీ రోగాన్ని బాగు చేస్తాడు కాదు, మీ పాపాలు క్షమిస్తాడు. మీకు పిల్లలు ఇస్తాడు కాదు, మీ పాపాన్ని క్షమిస్తాడు. మీ అప్పులు తీరుస్తాడు కాదు, మీ పాపాన్ని క్షమిస్తాడు. యేసు ప్రభుల వారు పాపాలని క్షమించే దేవుడని స్పష్టంగా నేను చెప్పాలి, మీరు చెప్పాలి. అంతేకాని ఏవేవో రోగాలు బాగు చేస్తాడు, ఆయన పిల్లలు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఇండ్లు కట్టిస్తాడు, కార్లు కొనిస్తాడు, అవన్నీ ఒట్టిదే, తప్పు. అవన్నీ కాదు. దేవుని పిల్లలు ప్రభు ఉద్దేశం వేరు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనున్నటువంటి మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని చెప్పాడు.